హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. గత 10 సంవత్సరాలుగా నేను నవోదయ మరియు సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా సరే నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నట్లయితే మన ఛానల్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళకి చాలా 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 హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరున్నా సరే వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఈ మంత్ ఎండింగ్లో అయితే జరగడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు మనకి కాల్ చేసి, సార్ దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయని చెప్పి చాలా మంది మనకి అడగడం అయితే జరుగుతుంది అనమాట. సో నిన్న 17వ తేదీన మనకి దీనికి సంబంధించి సైనిక్ స్కూల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక లింక్ అయితే వాళ్ళు ఇవ్వటం అయితే జరిగిందండి. అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవటానికి, అంటే హాల్ టికెట్స్, ఓకేనా, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవటానికి ఒక లింక్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఆ లింక్ ఉపయోగించి మీరు ఏంటంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏవైతే అడ్మిట్ కార్డ్స్ ఉంటాయో అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అడ్మిట్ కార్డ్కి సంబంధించిన లింక్ అనేది మీకు చాలా మందికి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది వెతుక్కోవటం అనేది కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వటం జరుగుతుందండి. డైరెక్ట్గా మీరు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునే పేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ డిస్క్రిప్షన్లో పడిన లింక్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు మనకి ఒక పేజ్ అయితే ఓపెన్ అవటం అయితే జరుగుతుందండి. ఆ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. పేజ్లో మనకి ఏ విధంగా ఉందో ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. కాస్త స్లోగా నెట్ అనేది అవటం వలన టైం అనేది పడుతుంది. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 అని ఉంది కదా. దీని కింద అప్లికేషన్ నెంబర్ అని చెప్పేసి ఉందండి. ఒకసారి జాగ్రత్తగా మీరు చూసినట్లయితే అప్లికేషన్ నెంబర్ ఉంది కదా. అప్లికేషన్ నెంబర్ దగ్గర మీరు ఏం చేస్తారంటే మీ పిల్లలు అప్లై చేసేటప్పుడు ఫైనల్లీ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫైనల్లీ మనకి ప్రింట్అవుట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దానిపైన అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుందండి. అప్లికేషన్ నెంబర్ మీరు ఏం చేస్తారంటే ఈ పేజ్ అనేది ఉందో ఈ ప్లేస్లో మీరు అక్కడ పేస్ట్ చేయవలసి ఉంటుంది. అక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఇవ్వటం జరిగిందో అయితే ఆ రోజు మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వటం జరుగుతుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్, అలాగే మనకి ఏదైతే మంత్ ఉంటుందో మంత్, అట్ ద సేమ్ టైం ఇయర్ ఏది ఉంటుందో ఆ ఇయర్, ఇవి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఫైనల్లీ చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక కోడ్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుందండి. కోడ్ అనేది ఈ ప్లేస్లో మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా లెటర్స్ అయితే లెటర్స్, నెంబర్స్ అయితే నెంబర్స్, లేదా మీకు కొన్నిసార్లు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైనా వచ్చినట్లయితే అవన్నమాట. మీరు ఏంటంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఫైనలీ సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీకు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. క్లియర్గా మీకు అర్థమైంది కదమ్మా. ఈ ప్రాసెస్ని మీరు చేసుకున్నట్లయితే మీ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ అయితే అవుతాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే.